కానీ ఏదేమైనా అప్పట్లో మీరు తిరుగులేని అందం. మరి చాలా మంది మీ మీద మనసు పారేసుకున్న వారు ఉండుంటారు. సహజమని సమర్థించే ఇండస్ట్రీ వారు కూడా చూసారు, అంటే వారితో మాట్లాడినప్పుడు కూడా సహజం ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు స్పందన కలగకుండా ఉంటుంది అనేసి. కానీ మీరు మాత్రం గీత గీసి అందరినీ దూరం ఉంచేసా ఉంటుంది ప్రతి. ఇప్పుడు ఆ గ్లామర్ అనేది లేకపోతే డ్రీమ్ గర్ల్ కదా, అబ్బో జమున్ లాంటి పెళ్ళం దొరికితే బాగుండే, అందమైన అమ్మాయి దొరికితే బాగుండే అని ఆ డ్రీమ్ గర్ల్ అందము యాక్టింగ్ అది లేకపోతే మరి ఇన్ని సంవత్సరాలు ఒక కళాకారిణిగా ఒక జమునే కాదు ఎవరి మీద అయినా అభిప్రాయం కలుగుతుంది. సో ఆ విధంగా సినిమాల్లోకి వచ్చిన తర్వాత పుట్టిల్లు చిత్రంలో అవుట్ అండ్ అవుట్ నిజంగా మాట్లాడితే అంత చిన్న వయసులో ఛాలెంజింగ్ క్యారెక్టర్ అది. అప్పుడు ఏంటంటే నాకు వాయిస్ కల్చర్ లేదు. అత్తయ్య నన్ను కొట్టకత్తయ్య అత్తయ్య పట్టుకో అనేది అది అన్ఫార్చునేట్గా ఆ చిత్రం డబ్బాలు వెనక పంపించేశారు. ఆడకపోతే ఇంకేముంటుంది, వెళ్ళిపోదామని మూటముళ్ళ సర్ది మేము దుగ్గిరాలో వచ్చేస్తాం. అప్పుడు హెచ్ఎం రెడ్డి గారు వద్దంటే డబ్బు సినిమా తీస్తున్నారు, జమునని సెకండ్ హీరోయిన్గా వేద్దాము అని చెప్పి కబురు పెట్టారు. జానకి రామారావు గారు హీరోయిన్. సో అది ఒప్పుకున్నాం. అది అట్లా ఫ్లాప్ అయింది. ఆ పాత్ర తలుచుకున్నప్పుడు రాణి మాలినీదేవి గొప్ప క్యారెక్టర్ అది. ఆ వేషం చూశాక చాలామందికి లేడీస్కి ముఖ్యంగా మోసగించబడ్డ స్త్రీలు ఒక కరేజ్ వచ్చింది. ఎస్ మనం జీవించాలి, ఆత్మహత్య చేసుకోకూడదు, ఎదురు తిరగాలి, నన్ను మోసం చేశాడు కాబట్టి వీడికి బుద్ధి చెప్పాలి అని ఒక ఉద్రేకం లేడీస్లో కలిగింది ఆ పాత్ర ద్వారా. ఇంతవరకు నా జీవితంలో ఎవరిని నేను ఇమిటేట్ చేయలే, మీ స్టైల్ మీదే. ఒక్కసారి మాత్రం ఈ రాణి మాలినీదేవిలో ఒక పెద్ద తమిళ హీరోని కాపీ కొట్టా. శివాజీ గణేశనా? ఆ మెట్ల మీద నుంచి గ్లౌజ్ తీస్తూ వీళ్ళంతా వర్కర్స్ వస్తారు, వచ్చి వాళ్ళు ఏదో ఎలిగేషన్స్ అది ఇది రాణి మాలినీదేవి డౌన్ డౌన్ అంటున్నప్పుడు ఓకే ఎస్ అని ఆ గ్లౌజ్ తీస్తూ అచ్చం శివాజీ స్టైల్ ఇలా నడక కానీ ఇలా చూడడం, అది తీయడం, అక్కడ మాత్రం కంప్లీట్గా సీన్ అంతా శివాజీని. ఆహనా పెళ్ళంట లాంటి పాట మీపై చిత్రీకరించినప్పుడు మీరు చాలా బాగా నటించారు, అంత బాగా నటించారు, అంతకంటే బాగా కూడా కొన్ని ఎక్స్ప్రెషన్స్ పలికించారని. ఉషాపరిణయంలో సుశీల నిజంగా చాలా ఆహనా పెళ్ళంట కూడా చాలా బాగా పాడింది ఆ పాట. అది నిన్నే వల్ల చిత్తి నోయ్ ఓ బావా నిన్నే పిలిచి తిన్నోయ్. అసలు ఆనాటి చిత్రాలు ఈనాటికి ఎందుకు సజీవంగా ఉన్నాయన్నప్పుడు వాళ్ళు కథే కాదు, మ్యూజిక్, కథ, పాత్రలు. ముఖ్యంగా ఒక పాత్రకి ఈ ఆర్టిస్ట్ కావాలి అంటే ఆ ఆర్టిస్ట్ కోసం నెలల తరబడి వెయిట్ చేసేవారు. అదే గుండమ్మ కథ. గుండమ్మ కథలో చక్రపాణి గారు మాకు రాజీ చేసేటప్పుడు నా గుండమ్మ ఏడుస్తూ ఉంది 2 ఏళ్ళ నుంచి, ఏంటిది మంచి పద్ధతి కాదు, ఈ పోట్లాట్లేమిటి, ఈ బాయ్కాట్లేమిటి అన్నారు. ఆ పాత్రలు నాగేశ్వరరావు గారు జమున, ఎన్టీఆర్ గారు సావిత్రి, ఆ కాంబినేషన్ గుండమ్మ. టైటిల్ రోలు సూర్యకాంతం అని పెట్టి తీశారు, ట్రెమెండస్ సక్సెస్ అయింది. అంటే ఆనాటి నిర్మాతల క్యారెక్టర్లు సూటబుల్ క్యారెక్టర్స్ పెట్టేవారు. అండ్ సో హ్యాపీ అండ్ లక్కీయెస్ట్ లేడీ. మంచి పాత్రలు, ఒక్కొక్క పాత్ర తలుచుకుంటుంటే ఒళ్ళు జంతరిస్తుంది. మూగ మనసుల్లో ముక్కు మీద కోపం. అసలు ఆ తరాన్ని ఈ తరం తలుచుకుంటుందంటారా? ఏం తలుచుకోరము. అంటే అప్పటి పునాదులే కదా ఇప్పుడు సినిమా పరిశ్రమని ముందుకు. కొద్దిమంది పాత తరం అందరూ పెద్దలంతా వెళ్ళిపోయారు.